ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్. డైలీ ఒక వీడియోలో భాగంగా ఈ రోజు వీడియోలో 20,000 రూపీస్ బడ్జెట్ లో బెస్ట్ 5 మొబైల్స్ గురించి మాట్లాడుకుందాం. ఏదంటే ఐదే అని అంటారేమో, లాస్ట్ లో వీలైతే ఇంకో 2 మొబైల్స్ కూడా యాడ్ చేశానులేండి. డైలీ ఒక కొత్త ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకొస్తున్నందుకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే బాగుంటుంది కదా. రెగ్యులర్ గా నన్ను కమెంట్స్ లో చాలా మంది 20,000 రూపీస్ బడ్జెట్ లో బెస్ట్ కెమెరా మొబైల్ అని లేదా బెస్ట్ గేమింగ్ మొబైల్ అని, అంతా కాదు కానీ ఒక ఆల్రౌండర్ మొబైల్ చెప్పండి అని అడుగుతూ ఉంటారు. నేను అలా అడిగిన ప్రతి ఒక్క కమెంట్ కి కూడా రీప్లై ఇస్తున్నాను. మన ఛానల్ కి కొత్తగా వచ్చిన వాళ్ళకి ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను. 20,000 రూపీస్ బడ్జెట్ అనే కాదు, వేరే ఏ బడ్జెట్ లో కూడా మీరు మొబైల్ కావాలనుకున్నా కమెంట్ లో అయితే అడగండి, తప్పకుండా రీప్లై ఇస్తాను. మన టాప్ 5 లిస్ట్ లో ఫస్ట్ మొబైల్ వచ్చేసి మోస్ట్ పవర్ఫుల్ గేమింగ్ మొబైల్ పోకో X6 Pro. పోకో X7 Pro లాంచ్ అయిన తర్వాత పోకో X6 Pro వచ్చేసి చాలా ప్రైస్ అయితే తగ్గించేశారు. ప్రెజెంట్ అయితే 19,000కే వస్తుంది. మొబైల్ యొక్క స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే 6.67 ఇంచెస్ AMOLED డిస్ప్లే, 1.5K రిజల్యూషన్ తో వస్తుంది. డైమెన్సిటీ 8300 అల్ట్రా ప్రాసెసర్. కెమెరాస్ అయితే గేమింగ్ మొబైల్ కాబట్టి నార్మల్ గానే ఉంటాయి. 5000 mAh బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ చార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ బడ్జెట్ లో ఈ మొబైల్ లో మాత్రమే LPDDR5X RAM టెక్నాలజీ, UFS 4.0 మెమరీ టెక్నాలజీ ఉంటుంది. ఇది గేమింగ్ అయితే అల్టిమేట్ గా ఉంటుంది. చాలా సేపు వరకు అయితే లాగ్ ఫ్రీ గేమింగ్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. అది BGM అయినా సరే, ఫ్రీ ఫైర్ అయినా సరే. ఇక మీరు కంటిన్యూస్ గా లేదంటే ఫ్యాన్ లేకుండా కూడా గేమ్ ఆడినారంటే ఈ ఫోనే కాదు, ఏ ఫోన్ అయినా కూడా లాగ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి నాకు గేమింగ్ వద్దు, కెమెరాస్ బాగుండాలి అనుకుంటే కనుక నథింగ్ ఫోన్ 2A. దీంట్లో మీకు కెమెరాసే కాదు, సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది. మొబైల్ లో మనకి 6.7 ఇంచెస్ AMOLED డిస్ప్లే, 128 రిఫ్రెష్ రేట్, డైమెన్సిటీ 7200 ప్రో ప్రాసెసర్. బ్యాక్ సైడ్ వచ్చేసి 50MP ప్లస్ 50MP కెమెరా, ఫ్రంట్ వచ్చేసి 32MP, 5000 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ చార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసి ప్రెసెంట్ కార్డ్ ఆఫర్ తోటి 19,500 అయితే వస్తుంది. బెస్ట్ ప్రైస్ అనే చెప్తా. నెక్స్ట్ మంత్ వచ్చేసి 3A వస్తుంది కాబట్టి ఈ మొబైల్ ప్రైస్ ఇంకొద్ది రోజులు ఇలాగే ఉంటుంది. మీకు మంచి కెమెరా మొబైల్ కావాలి, మంచి సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, అలాగే బ్యాక్ సైడ్ కూడా కొంచెం యూనిక్ గా ఉండాలి అంటే ఈ మొబైల్ అయితే చూస్ చేసుకోవచ్చు. మన లిస్ట్ లో నెక్స్ట్ మొబైల్ వచ్చేసి Redmi Note 13 Pro. ఈ మొబైల్ ప్రైస్ అయితే Redmi Note 14 సిరీస్ తర్వాత ప్రైస్ అయితే డ్రాప్ చేశారు. దీంట్లో 6.67 ఇంచెస్ 1.5K రిజల్యూషన్ తో OLED డిస్ప్లే ఇస్తున్నారు. Snapdragon 7S Gen 2 ప్రాసెసర్ అయితే వాడారు. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా వచ్చేసి 200MP, ఫ్రంట్ 16MP అయితే వాడారు. 5100 mAh బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ చార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఫ్రంట్ వచ్చేసి మనకి గొరిల్లా విట్నెస్ గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. నిజానికి ఈ మొబైల్ యొక్క బ్యాక్ సైడ్ కెమెరా క్వాలిటీ Redmi Note 13 Pro Plus కన్నా బాగుందని రివ్యూస్ అయితే వచ్చాయి. మీకు మంచి కెమెరాతో పాటు వీడియో కంటెంట్ కూడా బాగా చూడాలి అనుకుంటే కనుక ఇది బాగా సెట్ అవుతుంది. ఎందుకంటే ఈ మొబైల్ యొక్క డిస్ప్లే 68 బిలియన్ కలర్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. కలర్స్ అనేవి పంచిగా వస్తాయి. వీడియో కంటెంట్ చూసే వాళ్ళకి బాగుంటుంది. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి iQOO Z9. ఇది ఒక పవర్ఫుల్ మొబైల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 6.67 ఇంచెస్ 128 రిఫ్రెష్ రేట్ తో AMOLED డిస్ప్లే ఇస్తున్నారు. డైమెన్సిటీ 7200 ప్రాసెసర్ అయితే వాడారు. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 50MP, అది కూడా Sony IMX 882 సెన్సార్ అయితే వాడారు. ఫ్రంట్ వచ్చేసి 16MP అయితే ఇస్తున్నారు. 5000 mAh బ్యాటరీ, 44 వాట్ ఫాస్ట్ చార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ పవర్ఫుల్ మొబైల్ అయితే ఇప్పుడు 17,000కి వస్తుంది. లాంచ్ అయినప్పుడు 19,000, 20,000 కూడా ఉంది. దీంట్లో ఒక IP రేటింగ్ ఒకటే తక్కువగా ఉంటుంది, మిగతాదంతా కూడా ఆల్రౌండర్ మొబైల్ కింద కన్సిడర్ చేయొచ్చు. మన టాప్ 5th మొబైల్ గురించి చెప్పుకునే ముందు బడ్జెట్ 15,000 రూపాయలు, అంతకన్నా ఎక్కువ నేను పెట్టలేను అనుకుంటే మీకోసమే ఈ మొబైల్ Realme Narzo 70 Turbo. ఇదైతే పవర్ఫుల్ గేమింగ్ మొబైల్ అని చెప్పాలి. ఇట్లా వచ్చేసి 6.67 ఇంచెస్ OLED డిస్ప్లే, 128 రిఫ్రెష్ రేట్ తో సపోర్ట్ చేస్తుంది. డైమెన్సిటీ 7300 ఎనర్జీ ప్రాసెసర్ అయితే వాడారు. బ్యాక్ సైడ్ 50MP మెయిన్ కెమెరా, ఫ్రంట్ వచ్చేసి 16MP అయితే ఇస్తున్నారు. 5000 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. మొబైల్ ఎందుకు పవర్ఫుల్ అన్నాను అంటే Antutu లో 7,50,000 కన్నా ఎక్కువ స్కోర్ అయితే చేయగలిగింది. కొంతమంది వచ్చేసి Antutu స్కోరు, Geekbench స్కోరు వేస్ట్ అని చెప్తారు. టెస్ట్ పెడితేనే కదా ర్యాంక్, ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ అని తెలుస్తుంది. సరే, మోసం చేస్తే ఓ 10% 20% మోసం చేస్తారు, కానీ మొత్తం చిట్టీలు పెట్టి ఎగ్జామ్ అయితే రాయలేరు కదా. అయితే గేమింగ్ ని ప్రియారిటీ కింద పెట్టుకొని తీసుకొచ్చారు. మీరు గేమ్ ఆడుకున్నా పర్లేదు, అయితే చాలా ఫాస్ట్ గా వర్క్ అవుతుంది, లాగ్స్ అనేవి ఉండవు. ఇంకో 2 మొబైల్స్ గురించి చెప్తానన్నాను కదా, దాంట్లో మీకు బ్రాండింగ్ వైజ్ గా మొబైల్ కావాలి, ఇంట్లో పెద్ద వాళ్ళకి మొబైల్ కావాలి అనుకుంటే Samsung M35 తీసుకోవచ్చు. అప్డేట్స్ కూడా చాలా రోజులు అయితే ఇస్తారు. ఇంట్లో పెద్ద వాళ్ళు ఎలాగో అప్డేట్ చేయరు కాబట్టి అవి వచ్చినా రాకుండా పర్లేదండి. మీకైతే 15,000 రూపాయల బడ్జెట్ లో వస్తుంది కాబట్టి కెమెరా ఇంకా డిస్ప్లే అయితే డీసెంట్ గానే ఉంటాయి. 6000 mAh బ్యాటరీ ఉంది కాబట్టి 2 days వరకు అయితే నడిపించవచ్చు, తక్కువ యూజ్ చేసే వాళ్ళైతే మాత్రం.
లిస్ట్ లో నెక్స్ట్ అడిషనల్ ప్లేయర్ విషయానికి వస్తే ఈ ప్లేయర్ కి ఒక ప్రత్యేకత ఉంది, అన్ని విషయాల్లో బాగుంటాయి, ఒక కెమెరా విషయంలో తప్ప. ఆ ప్లేయర్ మరెవరో కాదు, రీసెంట్ గా లాంచ్ అయిన పోకో X7. ఈ మొబైల్ అయితే కార్డ్ ఆఫర్స్ తోటి 19,000కి వస్తుంది. ఈ మొబైల్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే 6.67 ఇంచెస్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే 1.5K రిజల్యూషన్ తో వస్తుంది. ఇంటర్ డిస్ప్లే వచ్చేసి గొరిల్లా విక్టర్స్ గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. IP68 69 వాటర్ రేటింగ్ కూడా ఉంటుంది. డిస్ప్లే వచ్చేసి వెట్ టచ్ కి సపోర్ట్ చేస్తుంది, 68 బిలియన్ కలర్ సపోర్ట్ చేస్తుంది అండ్ 3000 స్పీడ్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. Dimensity 7300 అల్ట్రా ప్రాసెసర్ వాడారు, 50MP సోనీ LVT 600 సెన్సార్ వాడారు, ఫ్రంట్ 20MP ఇస్తున్నారు, 5500 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్ చేస్తుంది, అది కూడా బాక్స్ లోనే ఇస్తున్నారు. అన్ని బాగున్నాయి కదా, మరి ఈ మొబైల్ ని ఎక్స్ట్రా ప్లేయర్ కింద ఎందుకు పెట్టాను అంటే జరగా ఈ మొబైల్ లో కెమెరా క్వాలిటీ అనేది అంతగా బాగోదు. ఈ మొబైల్ లోనే కాదు, పోకోలో ఏ మొబైల్ తీసుకున్నా కూడా కెమెరాస్ వాళ్ళు లైట్ గా తీసుకుంటారు. వీళ్ళ దగ్గర నుంచి అప్పుడెప్పుడు X2 Pro అనే కెమెరా మొబైల్ అయితే వచ్చింది, మళ్ళీ తర్వాత ఎప్పుడు కూడా కెమెరా మొబైల్ చూడలేదు. పోకో వాళ్ళు అయితే సొంతంగా మొబైల్ అయితే తయారు చేయరు, రెడ్మీ వాళ్ళు తయారు చేసిన మొబైల్స్ వాళ్ళని బతిమలాడుకొని పేరు మార్చుకొని వీళ్ళ మొబైల్స్ కింద తీసుకొస్తారు. అందుకే వీళ్ళకి పెద్దగా రీసెర్చ్ కి సంబంధించిన డబ్బులు అయితే పడవు, మొబైల్స్ కూడా తక్కువ ప్రైస్ కి తీసుకొస్తూ ఉంటారు. నేనైతే నా చాయిస్ ప్రకారంగా ఈ మొబైల్స్ అయితే పిక్ చేశాను. దీంట్లో టాప్ 5 మొబైల్స్ అయితే తీసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. లాస్ట్ లో చెప్పిన 2 మొబైల్స్ కూడా బాగున్నాయి, కాకపోతే దాంట్లో కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి కాబట్టి లాస్ట్ లో చెప్పాను. కాకుండా మీకు ఇంకా ఏవైనా చాయిసెస్ ఉంటాయి కనుక కమెంట్ లో అడగని తప్పకుండా చెప్పి మీ సపోర్ట్ ఉంటే మొబైల్ కంటెంటే కాకుండా వేరే కంటెంట్ కూడా చేయడానికి ట్రై చేస్తాను. నేను ఒక వీడియోని రికార్డ్ చేయడానికి, ఎడిటింగ్ చేయడానికి, అప్లోడ్ చేయడానికి 7 to 8 అవర్స్ మాక్సిమం టైం అయితే పడుతుంది. సో మీ నుంచి నాకు వాచ్ అవర్స్ ఆ 7 to 8 అవర్స్ వచ్చినా కూడా నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే బై బై.